హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అనంతాళ్వార్ పూల తోట తిరుమలలో ఉంటుంది, కొండపైన. ఇక్కడి నుంచే స్వామికి పూలన్నీ వెళ్తుంటాయి పొద్దున్న పూట. ఎందుకంటే అనంతాళ్వార్ పూల తోటలోనే కదా వెంకటేశ్వర స్వామి పూలు కోయడానికి వెళ్ళి గడపం ఒకటి ఉంటుంది చూడండి, ఆ గడపంతో గడబార అంటారు, గడబారతో కొడతారనమాట అనంతాళ్వారు. అందుకే స్వామివారి గల్లం అంటాం మేము కన్నడలో, తెలుగులో ఏమంటారో గద్దం మీద మార్క్ ఉంటుంది. అక్కడికి పచ్చకర్పూరం పెట్టి ఉంటారు కదా, ఆ తోట అన్నమాట ఇది. అనంతాళ్వారిది ఇల్లు కూడా అక్కడే ఉండేదంట, అక్కడే ఉండేవారంట. స్వామివారు అక్కడికి వచ్చి పూలు కోస్తుంటే రోజు పూలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో అని, ఎవరు కోస్తున్నారో అని కొడతారనమాట. ఆ పూల తోటండి. ఇప్పటికీ పూలు ఇక్కడి నుంచి వెళ్తాయి. పొద్దున్న పూట వచ్చి అందరూ కోసి ఇస్తారనమాట. ఇక్కడ రోజెస్, మళ్ళీ మందార పూలు, మళ్ళీ గన్నేరు పూలు అంటారు కదా, గన్నేరు పూలు అన్నీ ఉన్నాయండి ఈ తోటలో. ఒక్కటి కాదు, అన్ని రకాల పూలు ఉన్నాయి. టెంకాయ మానులు ఉన్నాయి, మళ్ళీ అరటిమాను కూడా చూశాను. చూడండి, టెంపుల్ అనంతాళ్వారు స్వామివారి టెంపులే ఉంటుంది ఇక్కడ. అంటే మేము వెళ్ళినప్పుడు క్లోజ్ అయిందనమాట, అందుకని లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూపిస్తున్నా. తోట అయితే బాగుందండి. ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉంటే వెళ్ళి ఒక్కసారి చూసి రావచ్చు. మేము వెళ్ళినప్పుడు ఎండగా ఉండింది, అయినా కూడా లోపలికి అలో చేశారు. చేసినందుకే చూసొచ్చాం. నాకు చాలా రోజుల నుంచి ఇది చూడాలని అనిపించింది, ఎందుకంటే హిస్టరీ ఉంది కదా దీనికి, అందుకని చూడాలనిపించింది. ఈసారి కుదిరిందనమాట. అంటే సీనియర్ సిటిజన్ క్యూ నుంచి వెనక్కి వస్తుంటే కనిపించింది, అలా చూసాము. ఎవరిని అడిగినా మాకు తెలియదు అని చెప్పేవారు. అయితే అక్కడ కూడా జనాలు వస్తుంటారండి. మేము వెళ్ళినప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనమాట. పొద్దున్నే మాత్రం చాలామంది ఉంటారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి చాలా చూపిస్తానన్నమాట ఎక్కడికన్నా వెళ్తుంటా.